నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాష్ట్రం ఎవరితో సాధ్యమైంది? తెలంగాణ సాధనలో వ్యవస్థలు పనిచేశాయా? పార్టీలు ముందున్నాయా? బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్ సందర్భంగా ఇప్పుడు ఈ ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని, నిజాం రాజ్యం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నాటి నెహ్రూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ నేతలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. కానీ నాటి నెహ్రూ ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక వసతులు, వనరులు కావాలని కోరారు. 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నేతలతో పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. అప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో ఒక చోట చిన్నపాటి నిరసన జరుగుతూనే ఉండేది. కొంతమంది మేధావులు అవకాశం కుదిరినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద చర్చ చేస్తూనే ఉండేవాళ్లు. అయితే 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక్కసారిగా ఎగిసిపడింది. ముఖ్యంగా పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన పేరుతో ఉద్యమం మొదలైంది. 1969 జనవరిలో ఖమ్మం జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ అనే వ్యక్తి చేపట్టిన ఉద్యోగాల్లో వివక్ష, ఆంధ్ర నుంచి తెలంగాణకు పెరిగిన వలసలతో పాటు బడ్జెట్, నీటి కేటాయింపులపై ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అయితే అది హింసాత్మకంగా మారటంతో అనుకున్న లక్ష్యం సాధించకపోగా చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2001లో తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ మొదలుపెట్టారు. నిధులు, నియామకాలు, నీళ్లు అనే 3 నినాదాలతో జనంలోకి వెళ్లారు. ఆయనకు మేధావులు, విద్యార్థులు కూడా తోడవటంతో ఉద్యమం బలపడింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు డ్రామా మొదలైంది. అటు ఉద్యమానికి సపోర్ట్ చేయలేక, ఢిల్లీ అధిష్టానాన్ని ఒప్పించలేక బీభత్సమైన యాక్టింగ్ మొదలైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న వరకు వారిదే పై చెయ్యి అన్న చందంగా పరిస్థితి నెలకొంది. ఆయన మరణం తర్వాత సీన్ మారిపోయింది. గల్లీలో జై తెలంగాణ అనటం, ఢిల్లీ జై హుజూర్ అనటం సాధారణంగా మారింది. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నినాదానికి కట్టుబడి ఉన్నామని కొత్త డ్రామాలకు తెరతీశారు. ముఖ్యంగా తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీని వణికించింది. దీంతో 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టామని చిదంబరం చెప్పగానే ఎక్కువగా టెన్షన్ పడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలే. ఎందుకంటే క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న భయం ఒకటైతే, వారు ఊహించని విధంగా ఏపీలో సమైక్య ఉద్యమం మొదలైంది. జేసీ ప్రభాకర్ రెడ్డితో మొదలైన రాజీనామాల పర్వంతో కాంగ్రెస్ అధిష్టానంలో వణుకు పుట్టింది. 2010 ఫిబ్రవరి 3వ తేదీన శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం మరో అంకానికి తెరతీసింది. దీంతో పూర్తి స్థాయిలో ఇరకాటంలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల్లో ఎంతమంది రోడ్డెక్కారు అన్నది తమకు తెలుసంటున్నారు ప్రజలు. కొందరు విద్యార్థుల మీద దాడి చేయించారు, మరికొందరు ఉద్యమాన్ని అపహాస్యం చేశారు. ఓవైపు విద్యార్థుల వరుస మరణాలతో తెలంగాణ వేడెక్కిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక చేతులు కట్టుకుని నిలబడ్డారట. వైఎస్ తర్వాత సీఎంగా రోసై, ఆయన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇక విద్యార్థుల ఆత్మహత్యలు ఢిల్లీని కుదిపేశాయి. అంతమంది చనిపోతున్నా అందులో రాజకీయ కోణం చూసింది కాంగ్రెస్ పార్టీని అంటూ మేధావులు ఆరోపించారు. ఉప ఎన్నికలు, సవాళ్లు ఇలా ఏ రకంగా చూసినా ఉద్యమం వెనక్కి తగ్గలేదు. మిలియన్ మార్చ్, హైవేల దిగ్బంధం, విద్యార్థుల ఆందోళన, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన ఇలా సామాన్యుడి నుంచి ప్రతిరోజు ఉద్యమకాంక్ష రగులుతూనే ఉంది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వెనక్కి తగ్గిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. కానీ ఆ ఊపు ఎక్కువ రోజులు ఉండలేదు. తమ అధినేత సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదని, ఆమెను ఇబ్బంది
ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవటం వల్లే మళ్లీ పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్నామంటూ తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రత్యేక రాష్ట్రం వారికున్న నిబద్ధత ఏంటో జనానికి అర్థమైంది. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో సహా సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పారు. అంటే ఆఖరి క్షణం దాకా రాష్ట్ర ఏర్పాటును రాజకీయ కోణంలో చూసింది కాంగ్రెస్ పార్టీని అన్నది మేధావుల మాట. ఇక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఒంటరిగా జనంలోకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటు తెలంగాణ ప్రజల్లో నమ్మకం కోల్పోయి అటు ఏపీ ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో మట్టసానికి పడిపోయింది. అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం ఎవరు, ఆ క్రెడిట్ ఎవరిది అన్న ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ భుజము తడుముకున్నా జనం మాత్రం ఇప్పటికే కేసీఆర్ పేరు చెబుతుంటారట. వరుసగా 2 సార్లు ఆయనకు అధికారం కట్టబెట్టడమే నిదర్శనం అంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ ఇచ్చినా బీజేపీ మద్దతు పలికినా ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరనేదే ముఖ్యమని చెబుతున్నారు.